కుప్పకూలిన బంగారం ధర. పోటాపోటీగా ఒకరిపై ఒకరు ప్రతీకార సుంకాలు పెంచుకుంటూ వెళ్లిన అమెరికా, చైనాలు వెనక్కి తగ్గాయి. టారిఫ్లను ఉపసంహరించుకునేందుకు అంగీకరించాయి. వాణిజ్య వివాదాలు పరిష్కరించుకునేందుకు ఓ ఒప్పందానికి వచ్చాయి. ఇందులో భాగంగా మరిన్ని చర్యలు జరిపేందుకు సుంకాలకు 90 రోజుల పాటు విరామం ఇస్తున్నట్లు ప్రకటించాయి. 115% మేర సుంకాలను ఇరు దేశాలు తగ్గించినట్లు తెలిపాయి. ఈ క్రమంలో చైనా వస్తువులపై సుంకాలు 145% నుంచి 30%కి తగ్గినట్లు అమెరికా ప్రకటించింది. అమెరికా, చైనా మధ్య కుదిరిన ఒప్పందంతో అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు కుప్పకూలాయి. ఆ ప్రభావం దేశీయ మార్కెట్లలోనూ కనిపించింది. హైదరాబాద్ మార్కెట్లో తులం బంగారం రేటు 1800 మేర తగ్గింది. తులం బంగారం, కిలో వెండి రేటు ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధర ఒక్కసారిగా పడిపోయింది. 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు ఇవాళ 10 గ్రాములపై ఏకంగా 1800 తగ్గింది. దీంతో తులం రేటు 96,880 వద్దకు దిగివచ్చింది. ఇక ఆభరణాల తయారీ బంగారం ధర 22 క్యారెట్ల రేటు 10 గ్రాములకు 1650 మేర తగ్గింది. దీంతో తులం రేటు 88,800 వద్దకు దిగివచ్చింది. బంగారంతో పాటు వెండి ధర సైతం భారీగా తగ్గింది. గత 5 రోజుల నుంచి స్థిరంగా కొనసాగుతూ వచ్చిన వెండి ధర ఇవాళ ఏకంగా 2000 తగ్గడం గమనార్హం. ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు 1,09,000 వద్ద అమ్ముడవుతోంది. అయితే సమయాన్ని బట్టి బంగారం, వెండి ధరలు మారుతుంటాయి. అలాగే జీఎస్టీ వంటి ట్యాక్సులు కలిపి లెక్కిస్తే ప్రాంతాలను బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. అందుకే కొనుగోలు చేసే ముందు ఓసారి తనిఖీ చేయటం మంచిది.